లడ్డులో అదాని కలిశారు కదా. లడ్డు ఎప్పుడు తీయగా ఉంటుంది, అదానికి కలవనంత కాలం తీయగా ఉంటుంది. అదానికి కలిసాక లడ్డు తీయగా ఎట్లుంటుంది, లడ్డు ఘాటుగా ఉంటుంది కదా. సో అది సమస్య. చంద్రబాబు నాయుడు సగం స్టోరీ చెప్పాడు. నిజమే, జగన్మోహన్ రెడ్డి పైన ఈ సిక్కి ఒప్పందం లడ్డు లాంటిది. అంటే ఇప్పటిదాకా మనకు చెప్పింది ఏంటంటే అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. అంటే ఇవాళ లడ్డు లాంటివి అంటున్నారంటే అధ్యయనం అయిపోయింది. అధ్యయనం అయిపోతేనే అది లడ్డు లాగా ఉంది అని అర్థమవుతుంది కదా. అధ్యయనమే జరగకపోతే లడ్డు లాంటిది అని అర్థం కాదు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు చెప్పింది నిజం. సిక్కి ఒప్పందం ఎందుకంటే 1750 కోట్లు ఆంధ్రప్రదేశ్లో చెల్లించాము ముడుపుల రూపంలో అన్నది వాళ్ళపైన ఆరోపణ. దానికి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మన దగ్గర కాదు, అమెరికాలో, అలాగే యుఎస్ సెక్యూరిటీస్ కమిషన్ డీటెయిల్డ్ ఆధారాలతో ఈవెన్ మెయిల్స్ను, ఫోన్ సంభాషణలు కూడా ఇంటర్సెప్ట్ చేసి కాంక్రీట్ ఎవిడెన్స్తో, ఎందుకంటే మన దగ్గర లాగా 5% 6% కన్విక్షన్ రేట్ ఉండదు. అమెరికాలో ఒక కేసు పెట్టారు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అంటే చాలా హై కన్విక్షన్ రేట్ ఉంటుంది. అంటే అంత ఆధారాలు పకడ్బందీగా సేకరించుకుంటారు. సో అలాంటి కేసు ఉండగా జగన్మోహన్ రెడ్డి లడ్డు కాకపోతే ఏమవుతుంది కేసు? అది డెఫినెట్గా లడ్డు లాంటి కేసే. ఎందుకంటే గౌతమ్ అదాని ఎప్పుడు కలిశాడు, సాగర్ అదాని ఎప్పుడు కలిశాడు, ఎప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. ఈవెన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఒప్పందము నష్టదాయకము, ఈ ఒప్పందం కాస్ట్లీ అవుతుంది, 25 ఏళ్ల వరకు మనం అగ్రిమెంట్ చేసుకోకూడదు. ఇవాళ ₹2.49 ఉన్న సోలార్ పవర్ 25 ఏళ్ళు అంటే చాలా లాంగ్ పీరియడ్, అది ధరలు పడిపోతాయి. ఇప్పుడు అంత పవర్ కూడా మనకు అవసరం లేదు అని క్లియర్గా, అటు ధరలు పడిపోతాయి, 25 ఇయర్ అగ్రిమెంట్ చేసుకోవద్దు అని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇది ఇప్పుడు మనకు అవసరం లేదు ఇంత పవరు, ఇంత కాస్ట్లీ పవర్ అని ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఫైళ్ళ పైన రాసినాక కూడా క్యాబినెట్ ఏ రకమైన చర్చ లేకుండా, ఏ రకమైన రీజనింగ్ లేకుండా ఒక్క మాటలో ఫైనాన్స్ అండ్ ఎనర్జీ డిపార్ట్మెంట్ల అభ్యంతరాల్ని క్యాబినెట్ తోసిపుచ్చింది. క్యాబినెట్ ఓవర్ రూల్ అని మాత్రమే మినిట్స్లో ఉంది. ఇది కూడా రాయిటర్ రిపోర్ట్ చేసింది క్యాబినెట్ మినిట్స్తో సహా. సో అందువల్ల ఖచ్చితంగా ఇది లడ్డు లాంటి చంద్రబాబు నాయుడు అన్నది నిజం. మరి లడ్డు ఎందుకు వాడతలేడు? దీనికి కారణం ఏంటి? లడ్డు వాడకపోవడానికి చంద్రబాబు నాయుడు ఔదార్యం కారణమైతే అంతకు మించిన అసమర్థత ఇంకోట్లేదు. ఎందుకంటే కక్ష సాధింపు కాదు ఇది, చట్టం తన పని తను చేసుకుంటూ పోవాలి కదా. చట్టాన్ని అమలు చేయడంలో, ప్రత్యర్థులపైన అమలు చేయడంలోనే ఇంత భయపడితే చంద్రబాబు నాయుడు సొంత పార్టీ వాళ్ళపైన అమలు చేయలేదు అంటే నేను అర్థం చేసుకుంటా. రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి. ప్రత్యర్థి పార్టీ తన ప్రధాన శత్రువుపైనే ఆ చట్టాన్ని ప్రయోగించాలని అవకాశం వస్తే ఊరుకుంటున్నాడంటే దాన్ని ఏమనాలి? దాంట్లో ఏమన్నా క్విట్ ప్రోకో ఉందా అని జనం రేపు అనుకోరా? అంటే చంద్రబాబు నాయుడు మీద జగన్ ఏమన్నాడు, జగన్ పైన చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, మనల్ని పిచ్చోళ్ళని చెప్తారు అంతే వీళ్ళు. అల్టిమేట్గా ఏం కాదు, చంద్రబాబు నాయుడు పైన కేసులన్నీ రాజశేఖర రెడ్డి ఉపసంహరించుకోలేదా? జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న ఏ కేసు 2014-19 కాలంలో ముందుకు పోయిందో చెప్పండి. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పైన చాలా కేసులు పెట్టాడు. అవన్నీ విత్డ్రా చేసుకున్నాడు సీఎం అయ్యాక. మళ్ళీ 14-19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నాకు చెప్పండి ఒక్క కేసు. జలయజ్ఞం, ధనయజ్ఞం అన్నారు, 1,00,000 కోట్లు సంపాదించారన్నారు, బొత్స సత్యనారాయణ వోక్స్ వ్యాగన్ అన్నారు, అసలు ఎన్ని వాంపి కుంభకోణం అన్నారు. నాకు చెప్పండి ఏ కుంభకోణంలో ఎవరి పైన యాక్షన్ తీసుకున్నారు చెప్పండి. చంద్రబాబు నాయుడు ఫస్ట్ టర్మ్లో, మళ్ళీ సెకండ్ టర్మ్లో 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. వచ్చినాక చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు ఉన్నాడు, 2 ఎకరాల రైతు ఇంత పెద్దోడు ఎట్లయిందో అన్నారు. ఏమైంది? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేసిండా? లాస్ట్కి ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసు పట్టుకున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు. ఏం చేస్తున్నా? ఏమీ జరగవు, ఎవరిపైన ఏమీ జరగవు. జగన్ పైనే కాదు, పేరు నాని పైన ఏమీ జరగవు, ఇంకోరి పైన ఏమీ జరగవు, ఎవరిపైన ఎక్కడ ఏమీ జరగవు. ఇదంతా మనం మాట్లాడుకోవడానికి కాలక్షేపం. దూరంపూడి మీద ఏం జరగవు, ఎవరి మీద ఏం జరగవు. వల్లభనేని వంశీ పైన ఏం జరిగింది నాకు చెప్పండి. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ పైన అన్న వారికి మీద కేసు ఏమైంది? ఏమైనా అయిందా? పోలీసు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు ఒకరిద్దరు అరెస్ట్ కావచ్చు, ఎవరేమైంది? సజ్జల భార్గవారెడ్డికి ఏమైంది? మీకు వైవి సుబ్బారెడ్డికి ఏమైంది? ఎవరికి ఏమవుతుంది కనుక? సో అని ప్రజలంతా ఏమనుకోవాలి? ఇదంతా రాజకీయాలు ఉన్న వాళ్ళంతా ఇట్లనే ఉంటారు అని అనుకోవాలా?
ఇక్కడ ఇక వాటికి ఏమవుతున్నాడు, వీటికి ఏమైంది, ఆదాని కలిసిండు. అదానీని ముట్టుకునే ధైర్యం చంద్రబాబు నాయుడుకుందా, ఉంటే మోడీ ఊరుకుంటాడా? ఈ ప్రశ్నలన్నీ ప్రజల్లో రావా? అందువల్ల మీకు లడ్డు తీయగానే ఉంది, కానీ ఆదాని కలిసే వరకు అది ఘాట్ అయిపోయింది, ఆ నోట్లో పెట్టుకోలేకపోతున్నారు. సో అందువల్ల నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, ఇది ఒక పరీక్ష చంద్రబాబు నాయుడు సామర్థ్యానికి, ఆయన ఇంటెగ్రిటీకి, ఆయన కాంపిటెన్స్ కూడా ఇది ఒక సమస్య పరీక్ష కదా. ఇంతమంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఇది లడ్డు లాంటిదని. అధ్యయనం కూడా పూర్తయింది, అసలు అధ్యయనమే అవసరం లేదని నేను చాలా ఉదాహరణతో సహా చెప్పాను. ఎందుకంటే 2021లో ఒప్పందం కుదిరితే 2022లోనే ఇప్పటి ఆర్థిక మంత్రి కేశవ్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వెళ్ళి లాస్ట్కి హైకోర్టు కూడా వెళ్ళాడు. ఇంకెంతగానో ఎక్కువ అధ్యయనం ఏం చేస్తారు? సో అధ్యయనం పూర్తయింది, లడ్డులాగా ఉన్నది. మరి ఎందుకు ఆపుతున్నట్లు, ఎవరు ఆపమన్నట్లు? ఏ అదృశ్య శక్తి ఆపుతోంది జగన్ పైన చర్య తీసుకోకుండా? ఏవో వర్ర రవీందర్ రెడ్డో లేకపోతే ఇంకోనో చిన్న చిన్న వాళ్ళని లోపలేసి కాలక్షేపం చేయడమేనా? పెద్దోళ్ళంతా మంచిగానే ఉంటారా? విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, పేరు నాని, వీళ్ళకి ఎవరికి ఏమి కాదా? వల్లభనేని వంశీకి ఏం కాదు, జోగి రమేష్ లాంటి లోపలికి పోతాడు. ఎందుకంటే వల్లభనేని జోగిల మధ్య తేడా ఉంటుంది. ఇవన్నీ అనుకోరాండి ప్రజలు, ఎందుకంటే కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ప్రజలు అనుకోకుండా ఎందుకు పోతారు? సో అందువల్ల డెఫినెట్గా ఇది వెరీ సీరియస్ క్వశ్చన్స్. ఇంత జగన్మోహన్ రెడ్డి పైన అదానితో ఒప్పందాలు ఇస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ కరప్షన్. అందులో అమెరికన్ కోర్టులు చెప్తుంటే ఆంధ్రప్రదేశ్లో తడపడ అయిపోయింది. ఎందుకు అర్థం కాని ఆర్గ్యుమెంట్ కదా. అండ్ ఇంకొకటి, సెకీతో ఒప్పందం రద్దు చేస్తారా అండ్ జగన్మోహన్ రెడ్డి మీద విచారణకు ఆదేశిస్తారా అని మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు నాయుడు గారి సమాధానం, అలా చేస్తే జరిమానా కట్టాల్సి ఉంటుంది అని చెప్పి. అదే ఇది సిద్ధాంతం ఎప్పుడు జరిమానా కట్టాల్సి ఉంటుంది. రద్దు చేయకండి, జగన్ అరెస్ట్ చేయండి. జగన్ అరెస్ట్ అయితే ఏం జుర్మానా ఉంటుంది చెప్పండి? రద్దు ఎత్తే జుర్మానా ఉంటుంది, ఓకే నేను ఒప్పుకుంటాను. జగన్ అరెస్ట్ అయితే ఏం జుర్మానా ఉంటుంది? జగన్ పైన ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? దానికి అది చెప్పండి. పోనీ జగన్ టచ్ చేయాలంటే ముందు అదానిని టచ్ చేయాలి కదా. అసలు ఒప్పందాలు రద్దు చేయకండి, అదాని పేరు కేసు పెట్టండి, దాని మీద జుర్మానా ఉంటుందా? అదాని పేరు కేసు పెడితే జుర్మానా ఎందుకు కడతారు? మీరు ఒప్పందాలు రద్దు చేస్తే జుర్మానా అనుకుందాం, ఆర్గ్యుమెంట్. ఒప్పందాలు రద్దు చేస్తే జుర్మానా ఉంటుంది. మరి అదానితో అదాని పైన ఎందుకు కేసు పెడతలేరు? జగన్ పైన ఎందుకు ముట్టుకుంటలేరు చెప్పండి? ఆ మాట కడితే మరి చంద్రబాబు నాయుడు టైంలో కూర్చున్న పవర్ పర్చేస్ అగ్రిమెంట్ జగన్మోహన్ రెడ్డి రద్దు చేసుకోలేదా? ఎన్ని వేల కోట్ల భారం అయింది నాకు చెప్పండి. మరి అయినా ఒక ఒప్పందం మాలిఫైడ్ అయినప్పుడు రద్దు ఎందుకు చేసుకోకూడదు? ఏ లాయర్ చెప్తాను చెప్పండి నాకు? ఏ లీగల్ టీం చెప్పింది? అంటే ఒక దొంగ ఒప్పందాలు చేసుకుంటే కూడా రద్దు చేస్తే ఫైన్ కడతారా? మీరు నన్ను తుపాకి పెట్టి బెదిరించి నా ల్యాండ్ రాయించుకుంటారు, ఒప్పందం చేసుకుంటారు. అది దాన్ని నేను రద్దు చేసుకుని నేను మీకు నష్టపడ్డాను చెల్లించాలా? ఒప్పందం రద్దు కాకపోతే మరి ప్రజాధనం వృధా అయినట్టే కదా సార్. ఫండమెంటల్ ప్రజాధనం పక్క పెట్టండి. మాలిఫైడ్ అగ్రిమెంట్స్ ఆర్ లయబుల్ టు బి స్ట్రక్ డౌన్. మీరు అవినీతితో కుదుర్చుకున్న ఒప్పందానికి వాల్యూ ఏముంటుందండి? అంటే ఒప్పందాలుగా అవినీతితో కుదుర్చుకున్న ఒప్పందాలు అంటే ఇక దేశంలో ఏముంటుంది? 1,00,000 కోట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్లో సగం భూమి రాసిస్తాడు ఆదానికి. అది చెల్లుతుందా? నెక్స్ట్ టైం ఎవడో ముట్టుకుంటే ఒప్పందం జుర్మానా ఉంటుందా? ఎవరు చెప్పారండి జుర్మానా ఉంటుందని? ఏ లాయర్ చెప్పాడు? ఏ కోర్టు చెప్పింది? ఏ లీగల్ టీం చెప్పింది? చంద్రబాబు నాయుడు నాకు చెప్పండి. ఎవరు చెప్పలే కదా. ఆ చంద్రబాబు నాయుడు ఊహించుకుంటుంటే అయిపోతుందా? ఓకే, జుర్మానా ఎంత ఉంటుంది? జుర్మానా కడితే ఎంత? జుర్మానా కట్టకుండా ఈ ఒప్పందం వల్ల ఎంత భారం ఉంటుంది? ఆ లెక్కలు చెప్పమనండి. ఏది తక్కువ, ఏది ఎక్కువ? ఓకే, మీకు ఒప్పంద భారము తక్కువ, జుర్మానా ఎక్కువనా? అది నిజం చెప్పమనండి. ఓకే, అదే మీద జుర్మానా ఒప్పందం రద్దు చేయకండి, అదానికి కేసు పెట్టండి, జగన్ మీద కేసు పెట్టండి. ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు కదా ఇది తప్పుడు ఒప్పందం అని. జుర్మానా ఎందుకు? అది మంచి ఒప్పందం, కరెక్ట్ ఒప్పందం అంటున్నాడు చంద్రబాబు. అంటలేడు కదా. జుర్మానా కట్టాల్సి వస్తుంది అంటున్నాడు, అబ్బో ఒప్పందం మంచిది అంటలేడు. ఒప్పందం చెడ్డదన్నప్పుడు ఒప్పందం చేసుకున్న అదానిపైన ఎందుకు కేసు పెట్టాడు చంద్రబాబు నాయుడు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అన్ని కహానీలు మనకు చెప్తూ ఉంటాను నేను. మీకు ఎప్పటి గురించి ఉదాహరణ చెప్పాను. చంద్రబాబు నాయుడు మీద రాజశేఖర రెడ్డి కేసులను ఉపసంహరించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు. ఇప్పుడు కూడా ఏమీ కావు. మీరు చూస్తుండండి, ఏమీ కాదు. ఇట్లనే 5 ఏళ్ల కాలక్షేపం ఉంటుంది. భద్రత పెట్టేటోళ్ళు వర్ర రవీందర్ రెడ్డి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవడో చిన్న చిన్న వాళ్ళు పోతారు లోపలికి. పయ్యోడు ఎవ్వడు కూడా ఎక్కడ పోరు, అందరు మంచిగానే ఉంటారు. పెద్దోళ్ళంతా ఒకటే దేశంలో. మరి ఇది ప్రజలకు అనుమానం కలగదా? విశాఖ మొత్తం విజయసాయి రెడ్డి ఆక్రమించుకున్నాడు అన్నాడు. విజయసాయి రెడ్డి మీద ఏం చర్య జరిగింది? విజయసాయి రెడ్డి మీద ఎన్ని ఇంచుల భూమి, ఎకరాలు పక్క పెట్టండి, తిరిగి స్వాధీనం చేసుకున్నారు చెప్పండి.
పెద్దిరెడ్డి రామచంద్ర మీద ఎన్ని ఆరోపణలు చేశారు, ఏం చేశారు పెద్దిరెడ్డి రామచంద్ర అని చెప్పండి. పెన్నాడు బియ్యం ఏమైంది చెప్పండి, ఏమైంది మీరు ఇక్కడ ఎవరి పైన ఏమైంది? అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అవమానించిన మీద కేసు పెట్టారా నాకు చెప్పండి. ఏం కేసు పెట్టారు చెప్పండి నాకు ఇప్పటికీ. ఏమైంది వల్లభనేని వంశీ ఎక్కడ ఉన్నాడు? ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా ఇవి. అందుకే ఈ అభిమానులు అంగీకరించుకోవడం మానేసి రాజకీయాల్లో పార్టీలు వేరైనా, జెండాలు వేరైనా, రంగులు వేరైనా, నాయకులు వేరైనా అందరూ ఆఖరికి ఒక చోట కలుస్తారని అర్థం చేసుకుంటే ఈ అంగీకరించుకునే అభిమానులను కనీసం బుర్ర క్లీన్ చేసుకొని ఒప్పందాన్ని చేసుకుంటారు. రాజకీయ నాయకుల కోసం అభిమానులు ప్రాణత్యాగాలు చేసి ఇంకోటి తిట్టి వాడిని తిట్టి వీడిని తిట్టి ఏమొస్తుంది? కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా ఇవన్నీ తత్తగాలు. అందుకే చెప్తున్నారు సార్, కక్ష సాధింపు నా లక్ష్యం కాదు, కక్ష సాధించమని ఎవరంటారు? శిక్ష వేయమంటారు. అరెస్టే లక్ష్యం అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే చేసేవాడిని కదా అని చెప్పి అసలు జగన్ అవ్వచ్చు, మిగిలిన వైసీపీ ఎవరన్నా కానివ్వండి, చట్టం తమని చేసుకుంటూ పోవాలి కదా అంటున్నా. అది ఎందుకు పోతలేదంటున్నారు? కక్ష తీసుకోమని ఎవరంటున్నారు? శిక్ష వేయమంటున్నాం. జగన్ పైన కక్ష తీసుకోమని అంటలేము. అయ్యా జగన్ 1750 కోట్లు తిన్నాడని చెప్పి అమెరికాలో కోర్టులో కేసు పడ్డది, జగన్ శిక్ష వేయండి అంటున్నాం. జగన్ పైన శిక్ష వేయండి అంటే ఎందుకు వెనకాడుతున్నారు చంద్రబాబు నాయుడు? ముందు విచారణ చేయాలి, తర్వాత ప్రూవ్ అయితే విచారణ ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు. ఏ పోలీస్ స్టేషన్ కేసు పెట్టి నాకు చెప్పండి. రామ్ గోపాల్ వర్మ ఏడాది కింద ట్వీట్ చేస్తే కేసులు పెడతారు. ఏడాది కింద ట్వీట్. మరి ఒప్పందం పైన ఎందుకు ఎఫ్ఐఆర్ కేసు పెట్టలేదు? ఎవరు ఏ పోలీస్ స్టేషన్లో కేసు ఉందో నాకు చెప్పండి. అసలు ఇవన్నీ మనకు చెప్పడానికి కహానీ మీరు చెప్తున్నట్టుగా జనాల్లో కూడా ఈ అనుమానాలు ఉన్నాయి. ఓపెన్ కనబడుతుంది కదా, అనుమానం ఎక్కడ దిందా? అనుమానం కూడా లేదు కదా. ఇప్పుడు ఈ ఒప్పందం మంచిది కాదని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, లడ్డు లాంటిదని చెప్తున్నాడు. మరి జగన్ పైన కేసు లేదు, మీకు అదాని పైన కేసు లేదు. ఒప్పందాలు రద్దంటే పోనీ జుర్మానా వస్తుంది. అది కూడా జుర్మానా రాదు. నేను చెప్తున్నా, ఏ లాయర్ చెప్పానండి, ఏ మాలిఫైడ్ ఇంటెన్షన్స్ తో చేసుకున్న ఒప్పందాలు రద్దు అయితే జుర్మానా కట్టాల్సిన అవసరం లేదు. మీరు కోర్టుకు పోండి, అయ్యా ఇది ముడుపులు తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం కలిగించి ఒప్పందం చేసుకున్నాడు, ఇందులో ఇద్దరు కలిపి కేసు పెడితే అయితే వీలు మీకు జుర్మానా ఎప్పుడు కట్టాల్సి ఉంటుంది? కేసు పెట్టకపోతే కట్టాల్సి వస్తుంది. కేసు పెట్టినాక జుర్మానా ఎందుకు ఉంటుంది? మీరు కోర్టుకు పోండి, హైకోర్టులో కేసు వేయండి. ప్రభుత్వం అయ్యా ఇంకో ఈ ఒప్పందం అదాని డబ్బులు ఇచ్చాడు, జగన్ డబ్బులు తీసుకున్నాడు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారు, ముడుపులు చెల్లించి ముడుపులు తీసుకొని, అందువల్ల దిస్ ఇస్ ఎ మాలిఫైడ్ కాంట్రాక్ట్, వీఆర్ క్యాన్సలింగ్ ఇట్ అని కోర్టుకు పోండి, ఏమవుతుందో చూద్దాం. లేదా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చట్టం చేయండి, అవినీతితో చేసుకున్న ఒప్పందాల రద్దు చట్టం అని చట్టం చేయండి. అసెంబ్లీ చట్టం చేసి రద్దు చేస్తే కూడా ఫైన్ అడుగుతారా? ఎవడన్నా ఫైన్ అడుగుతారా? అసెంబ్లీ చట్టం చేసి హక్కు లేదా? ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ చేయలేదా? అట్లాంటి అవినీతి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎవరి మీద చేయలేకూడదు. స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా ఒప్పందమే కదా. మరి ఎట్లా జగన్మోహన్ రెడ్డి లోపలేశాడు? స్కిల్ డెవలప్మెంట్ కేసు ఒప్పందం కదా, రాష్ట్ర ప్రభుత్వానికి అదేదో కంపెనీకి ఒప్పందం అది. మరి అది మరి చంద్రబాబు నాయుడు ఎట్లా జైలుకు వెళ్ళండి? ఎందుకు వెళ్ళి జైలుకు? ఒప్పందాలు ఏవైనా ఒప్పందాలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ ఒప్పందాలు కదా, మాంపిల్తో ఒప్పందాలు, అందరితో ఒప్పందాలే. ఏది ఒప్పందం కదా చెప్పండి? మీరు బోఫోర్స్ కుంభకోణం బోఫోర్తో ఒప్పందం కదా? ప్రతి ఒక్కరు ఒప్పందాలే ఉంటాయండి అని చెప్పి ఒప్పందాలు రద్దు చేస్తే కేసులు అయితే అంటే అవినీతి మొత్తం డబ్బులు ఇచ్చే ప్రభుత్వంలో ఉన్నాడు ఒప్పందాలు చేసుకున్నాడు, అవన్నీ రద్దు చేస్తే అవుతుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ మీద కేసు పెట్టింది, అది ఒప్పందం కాదా? కార్ల రేస్ ఒప్పందం, అది ఒప్పందం లేకుండానే అగ్రిమెంట్ లేకుండా డబ్బులు పోయినాయా? ఫార్ములా ఈ కేసు అది ఒప్పందం కాదా? మరి ఒప్పందమే కదా, ఆ ఒప్పందం పైనే కదా ఇప్పుడు కేసు. మరి దానికి ఏ ఫైన్ కడుతున్నా నాకు చెప్పండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫైన్ కడుతుందా? ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించిన కంపెనీకి డబ్బులు చెల్లిస్తుందా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? నాకు చెప్పండి. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేని ప్రాబ్లం ఒప్పందం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఎందుకు ఉంటుంది? ఒప్పందాలు రద్దు చేసుకుంటే ఒప్పందాలు జుర్మానా ఎందుకు ఉంటుంది? అవినీతి ఒప్పందాలు. ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే మీతో అది అదానితో ఒప్పందం, అక్రమమైన ఒప్పందం అయితే రద్దు చేస్తే జుర్మానా కట్టాలి. అక్రమమైన ఒప్పందాన్ని జుర్మానా ఎందుకు ఉంటుందండి? మీరు ఇంతవరకు జగన్ పైన కేసు పెట్టలేదు, నేను ఎప్పుడు చెప్తాను కేసు పెట్టలేరు అని. పోనీ తిరుపతి రెడ్డి ఏమైంది అది చెప్పండి ఫస్ట్. తిరుపతి రెడ్డి పైన ఏమైంది? సిట్టు విచారణ ఎక్కడ వచ్చింది? మీకు ఏమైనా ఐడియా ఉందా? నాకేమైనా ఐడియా ఉందా? ఎక్కడైనా పేపర్లు వస్తుందా? ఎక్కడ లేదు సార్. అది ఆల్రెడీ లేదు, ఈ లడ్డు ఎక్కడిది? తిరుపతి రెడ్డి లేదు కేసు, అదాని లడ్డు ఇది సిక్కి ఒప్పందం లడ్డు ఎక్కడ పోయింది? అదే ఎప్పుడతో చూద్దాం లడ్డు. ఇప్పుడు మనం చెప్పింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆయన మత విశ్వాసాలు నమ్మడు, హిందూ మతాన్ని కనుక
ఆయన జంతు కొవ్వుతో కలిపిండు కదా నెయ్యిని. మరి అంత అలాంటి కేసు ఏమైంది అంటున్నా నేను. ఎవరికి ఏమైంది? మీకు టీటీడీ చైర్మన్గా ఉన్న ఆయన మీద కేసు పెట్టినరా? ఏమైంది చెప్పండి. మీరు అంటే కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను రాజకీయాలకు వాడుకుంటున్నారు కదా, అన్యాయం కదా ఇది. ఇంత లేట్ ఎందుకు అవుతుంది దానిపైన విచారణ? చివరికి ఏమవుతుంది? ఎవరికి ఏం కాకుండా అంటే ఇది మొత్తం వెంకటేశ్వర స్వామి పైన నమ్మకాన్ని సమాజంలో పోగొట్టి మీరు కొంతమంది రాజకీయాలకు పోగొడుతుంది మంచిదా అన్న చెప్పండి. అన్యాయం కదా. తిరుపతి వెంకటేశ్వర స్వామి కేసు కూడా ఇంత లేటా? ఎన్ని నెలలు పడుతుంది అలా విచారించడానికి? ఏమున్నది చెప్పండి. అదే పెద్ద క్రిమినల్ కేసా, ఏమైనా అంతర్జాతీయ గ్యాంగా? సింపుల్ కేసు కానీ నెయ్యి అడల్ట్రేషన్ కేసు, అవునా కదా? ఈ నెయ్యి అడల్ట్రేషన్ కేసు ఇంతసేపు పడుతుంది, 2 నెలలు పడతాయి, 5 వారాలు పడతాయి. చెప్పండి ఎందుకు లేట్ అవుతుందో చెప్పమంటే సిట్టును. ఇంతవరకు సిట్టు ఒక్క స్టేట్మెంట్ అని వచ్చిందా మనకు పెట్టినప్పటి నుంచి? అంత గామైపోయింది కదా. నాలాంటి అనుమానం రాదా? అన్యాయంగా లడ్డును అపవిత్రం చేశారు తప్ప రాజకీయ నాయకులు ఎవరిని ఏం చేయడం లేదు అని. అసలు మీరు జగన్ పైన కక్ష తీర్చుకోకండి, శిక్ష వేయండి. మీరు అదే ఇష్టానికి ఎందుకు వెనకాడుతున్నారు అంటే అర్థం ఏంటి? దానికి ప్రజలు అర్థం చేసుకుంటారు. ఏం తెలియకుండా ఉండదు కదా, అమాయకులు కాదు ప్రజలు. ఇప్పుడు జగన్ అలాంటి వాళ్ళు ఇంత క్లియర్గా జగన్ పైన కక్షగా శిక్ష వేయండి అంటే నాలాంటి వాళ్ళు వీళ్ళు జగన్ అనుకూలు అంటారు. నేనే అంటాను కదా జగన్ శిక్ష వేయండి అని. ఇప్పుడు అదాని ఒప్పందాన్ని రద్దు చేసి విచారణ జరిపి జగన్ శిక్ష వేయండి అంటున్నా. లడ్డు కల్తీ కనుక జగన్ చేస్తుంటే శిక్ష వేయండి అంటున్నా. నేనో శిక్ష వేయండి అంటున్నా. చంద్రబాబు నాయుడు వేయను అంటున్నాడు. చూడండి మీరు, చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? నేను వేయలేను, అది లడ్డు లాంటిది అయినా వేయను అంటున్నాడు. నాగేశ్వరరావు శిక్ష వేయండి అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ నన్ను టీడీపీ మళ్ళీ వచ్చి జగన్ పేటీఎం ప్యాసింజర్ విచిత్రంగా మాట్లాడతారు. నేనే శిక్ష వేయండి అంటున్నా, చంద్రబాబు నాయుడు వేయను అంటున్నాడు. ఎందుకు వేయరు అని అడుగుతున్నా నేను. ఆన్సర్ లేదు మీకు. దీనికి ఆన్సర్ చెప్పండి నాకు. ఎందుకు ఇంత క్లియర్గా అమెరికా కోర్టులోనే ముడుపులు జగన్కు చెందిందంటే ఎందుకు విచారణ ఆదేశించడం లేదు చెప్పండి నాకు. పోనీ అండి శిక్ష తర్వాత అండి. ఈ ఎపిసోడ్ సోలార్ అని పొందాలపైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విచారణకు ఆదేశించిందన్నా చెప్పండి. మరి ఏ విచారణకు ఆదేశించారు? మీరు కేసు పెట్టారు జగన్ పైన, ఎందుకు వెనుకాడుతున్నారు? హూ ఇస్ సేవింగ్ జగన్? చంద్రబాబు నాయుడు సేవింగ్ జగన్. ఎందుకు? ఈ హాస్ టు సేవ్ అదాని. వై హాస్ టు సేవ్ అదాని? బికాజ్ అందరికీ తెలుసు పైన ఎవరున్నారని.